చూడొచ్చు. ఇప్పుడు మనం జంపన్న వాగుకి వచ్చాం. ఇక్కడ నుంచే జంపన్న వాగుకి అయితే నీళ్ళు వెళ్తాం. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కుటుంబం అంతా చనిపోయింది చూసి భరించలేని జంపన్న ఈ వాగులోనే దూకాడు. అందుకే దీనికి జంపన్న వాగు అని పేరు వచ్చింది. చూస్తున్నాగా, వర్షాకాలం అయితే సూపర్ ఉంటుంది. వ్యూ మాత్రం పూర్తిగా నీళ్ళతో నిండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడచ్చు అక్కడి నుంచి నిండా నీళ్ళతో ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. భక్తులు ఈ నీళ్ళలోనే స్నానం చేసి సమ్మక్క సారలమ్మని అయితే అమ్మవారిని దర్శించుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్.